Ready to move in premium triplex villas at Kollur APR Projects. ప్రేమికులకు చిహ్నంగా ప్రపంచ 7 వింతల్లో ఒకటైన తాజ్ మహల్ పై దశాబ్దాలుగా వివాదం నడుస్తోంది. ఆ కట్టడం సమాధి అని, ఆలయం కూల్చేసి ఆ నిర్మాణం చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఓ వర్గానికి చెందిన వాళ్ళు తాజ్ మహల్ ను కూల్చేసి అక్కడ మందిరం నిర్మించారని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఇదే కోరిక కోరుతూ ఆగ్రా కోర్టులో పిటిషన్ వేశారు. తాజ్ మహల్ ను శివాలయంగా ప్రకటించాలి అని కోర్టులో విన్నవించారు. దీంతో మరోసారి తాజ్ మహల్ వివాదం తెరపైకొచ్చింది. మొఘళ్ల కాలంలో తన ప్రేయసి ముంతాజ్ కోసం షాజహాన్ నిర్మించిన అద్భుత కట్టడం అని చరిత్ర ద్వారా తెలుస్తూ ఉంటుంది. అయితే తాజ్ మహల్ ను షాజహాన్ కట్టించలేదని కొందరు వాదిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇలాంటి వాదనలు సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కాయి. తాజాగా ఓ వ్యక్తి ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. తాజ్ మహల్ ను శివాలయంగా ప్రకటించాలని కోరుతూ కోర్టుకెక్కాడు. దీంతో ఇది ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. తాజ్ మహల్ అంశంపై ఆగ్రా కోర్టులో బుధవారం శ్రీ భగవాన్ శ్రీ తేజో మహదేవ్ పోషకుడు అజయ్ ప్రతాప్ సింగ్ ఫిర్యాదు చేశారు. తాజ్ మహల్ ను తేజో మహాలయ శివాలయంగా ప్రకటించాలని, ఆ నిర్మాణంలో అన్ని ఇస్లామిక్ కార్యకలాపాలని నిలిపివేయాలని, ప్రార్థనా స్థలానికి అనువైన ఇతర పద్ధతుల్ని ఆపేయాలని పిటిషన్లో ఆయన కోరాడు. పిటిషన్ను అనూహ్యంగా ఆగ్రా కోర్టు విచారణకు స్వీకరించడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఏప్రిల్ 9వ తేదీన విచారించేందుకు ఆగ్రా కోర్టు సమ్మతించింది. తాజ్ మహల్ కట్టడం కన్నా ముందు ఆ ప్రదేశంలో తేజో మహాలయ శివాలయం ఉందని కొన్ని ఆధ్యాత్మిక మత సంస్థలు ఆరోపిస్తున్నాయి. శివాలయంగా ప్రకటించాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఈ విషయమై చాలా న్యాయస్థానాల్లో పిటిషన్లు వచ్చాయి. కొన్ని కోర్టులు ఈ కేసుల్ని కొట్టివేసిన విషయం కూడా తెలిసిందే. కానీ ఈసారి మాత్రం ఆగ్రా కోర్టు విచారణకు స్వీకరించింది. చూడాలి మరి తీర్పు ఏ విధంగా వస్తుందో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.